ఈ రోజు మనం ఫిస్టులా ఇన్ యానో గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఫిస్టులా ఇన్ యానోని వాడుక భాషలో భగంధర అని అంటామనమాట. ఇది ఎందుకు వస్తుంది? ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే, క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళల్లో. అంటే కొన్ని రోజులుగా అంటే కొన్ని వారాల తరబడి గూడా మోషన్ ఫ్రీ అవ్వకుండా అంటే సివియర్ మలబద్ధకం ఉన్న వాళ్ళల్లో ఈ ఫిస్టులా ఇన్ యానో కండిషన్ అనేది చూస్తాం. అట్లాగే యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో వస్తుంది. అట్లాగే ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ స్పైసీ, కారం, మసాలా ఫుడ్స్ తీసుకున్న వాళ్ళల్లో, అట్లాగే ఎక్కువ జంక్ ఫుడ్స్ తిన్న వాళ్ళల్లో అంటే బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళల్లో ఏంటంటే ఈ ఫిస్టులా ఇన్ యానో కేసెస్ చూస్తూ ఉంటామన్నమాట. అట్లాగే యానల్ రీజియన్‌లో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. సో, ఈ ఫిస్టులా ఇన్ యానో అంటే ఏంటి అంటే ఇది ఒక ట్రాక్‌లా ఫార్మ్ అవుతుంది యానల్ రీజియన్‌లో. అంటే మలద్వారం దగ్గర ఏమవుతుంది అంటే సపోజ్ ఇది మలద్వారం అనుకుందాము. ఇందులో ఏమవుతుందంటే లోపల మనకి యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. సో, ఎప్పుడైతే ఆ యానల్ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతాయో, ఆ లోపల నుంచి ఒక ట్రాక్ట్ అంటే ఒక ఓపెనింగ్ ఉంటుందన్నమాట. అంటే ట్రాక్ అంటే ఏంటంటే బయట ఒక ఓపెనింగ్ ఉంటుంది. లోపల ఒక ఓపెనింగ్ ఉంటుంది. మధ్యలో ఒక పైప్ లాగా ట్రాక్ ఫార్మ్ అవుతుందన్నమాట. సో, దాన్ని మనం ఫిస్టులా అంటాము. సో, ఎప్పుడైతే ఈ యానల్ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతాయో, లోపల నుంచి ఆ ఇన్ఫెక్షన్ అంతా ఒక బయటకి చూసుకొని ఒక ద్వారం అవే ఏర్పాటు చేసుకొని బయటకి ఒక పస్ట్యూల్ లాగా ఫార్మ్ అయ్యి పెద్ద యాబ్సిస్ లాగా ఫార్మ్ అయిపోతదనమాట. సో, దాని నుంచి చీము రావడము, అట్లాగే వాటర్ డిశ్చార్జ్ ఉండడము, ఆ పేషెంట్‌కి సివియర్ పెయిన్ ఉంటుందనమాట. అంటే కూర్చోలేరు, అట్లాగే నడవలేరు, చాలా సివియర్ పెయిన్ కంప్లెయింట్ చేస్తారు. అట్లాగే ఫౌల్ స్మెల్ ఉంటుంది. సో, ఈ కండిషన్‌నే మనం ఫిస్టులా అంటామనమాట. బట్ ఎప్పుడైతే ఇది మనం ఇనీషియల్ స్టేజ్‌లోనే దీన్ని గుర్తించాలి. అంటే చిన్న పింపుల్ లాగా ఉంది యానల్ రీజియన్ చుట్టుపక్కల భాగంలో చిన్న పింపుల్ లాగా ఉంది అంటే అది నార్మలే అనుకుంటారు. బట్ ఎప్పుడైతే అది ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి అక్కడ ఒక గడ్డలాగా ఫార్మ్ అయ్యి దాంట్లోంచి వాటర్ డిశ్చార్జ్ అట్లాగే పస్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. సో, అది దానంతట అది చిట్లిపోయి బయటకు వచ్చేసిన తర్వాత పెయిన్ అనేది ఫ్రీ అయిపోతుందనమాట. సో, అది అలా అయిపోగానే నార్మల్ అయిపోయింది, తగ్గిపోయింది అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ లోపలికి ఆ ట్రాక్ట్ అనేది ఫార్మ్ అయ్యి ఉంటుంది. సో, ఆ ట్రాక్ట్ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చి యాబ్సిస్ అనేది మళ్ళీ మళ్ళీ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. సో, అందుకని దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా దీనికి ట్రీట్‌మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. సో, దీనికి ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్రీట్‌మెంట్ ఉంటుంది అంటే క్షారసూత్ర అనే ఒక ప్రొసీజర్ ఉంటుందన్నమాట. సో, ఈ క్షారసూత్ర ప్రొసీజర్ ఏం చేస్తామంటే ఒక మెడికేటెడ్ థ్రెడ్‌ని ప్రిపేర్ చేస్తాము. అంటే ఆల్కలైన్ సొల్యూషన్స్‌తో ఒక మెడికేటెడ్ థ్రెడ్ ప్రిపేర్ చేసి ఆ థ్రెడ్‌ని ఈ ఫిస్టులా ట్రాక్ట్‌కి ఏస్తామన్నమాట. సో, ట్రాక్ట్‌కి ఏయడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా ఈ థ్రెడ్ స్క్రేప్ చేసుకుంటూ వచ్చేసి మొత్తం ఆ ఇన్ఫెక్షన్‌ని బయటికి ఎలిమినేట్ చేసేస్తదన్నమాట. సో, ట్రాక్ట్ అనేది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. క్లియర్ అయిపోతుంది. సో, రిపీటెడ్‌గా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. అదే అలోపతిలోకి ఎళ్తే గనక అలోపతిలో ఆ ట్రాక్ట్ రిమూవ్ చేస్తారు. బట్ మళ్ళీ యాబ్సిస్ ఫార్మ్ అయితది. మళ్ళీ ట్రాక్ట్ ఫార్మ్ అయితది. కానీ అదే ఆయుర్వేదిక్‌లో అయితే గనక దీని రూట్ కాజ్ నుంచి మనం ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, రిపీటెడ్‌గా వచ్చే ఛాన్సెస్ అసలు ఉండవన్నమాట. అందుకని అలోపతికి బదులు ఈ ఫిస్టులా ఇన్ యానో కండిషన్‌లో ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ తీసుకోవడం చాలా ఉపయోగంగా ఉంటుంది. థాంక్ యూ.